భర్త మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి నీకు లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వే తనకంటే దర్జాగా బ్రతుకుతున్నావు. మరి ఇంకా ఎందుకు అతన్ని నీ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకుంటున్నావు? మరొక ఆడదానిని తన జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధపడినవాడిని. తను నాకు బావ అవుతాడని తెలియనప్పుడు ఒక శుభదినాన వర్షం మమ్మల్ని కలిపింది. బావ నన్ను చెన్నైలో పెళ్లి చేసుకోకపోయుంటే ఓ రౌడీ వలన నా లైఫ్ చాలా రిస్క్లో పడిపోయుండేది. నా బావనే నాకు భర్తని చేయాలని ఆనాడు విధి అనుకుంది. అందుకే ఆ ఇంటికి సరిపడా జాతకం నాది కాదు అని తెలిసినా నా బావ నన్ను విడిచిపెట్టకుండా తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మరొకడయ్యుంటే జాతకంను పెద్ద కారణంగా చూపించి నన్ను వదులుకునేవాడు. కాని నా బావ నా కోసం కుటుంబంతో పెద్ద యుద్ధమే చేశాడు. తను చెడ్డవాడు కాదు, చెడు మనుషుల వలన అలా తయారైనవాడు. తను మరో ఆడదానికి దగ్గర కావాలని అనుకుంటున్నవాడు కాదు. మా మధ్య ఉన్న దూరం దగ్గర కావాలని కోరుకుంటున్నవాడు. తను దుర్మార్గుడు కాదు, పరిస్థితులకు తల వంచినవాడు. ఆ త్రేతాయుగం నాటి రాముడే నా బావ రూపంలో ఈ కలియుగంలో జన్మించాడు. అటువంటి భర్తను దక్కించుకోకపోతే నా అంత దురదృష్టవంతురాలు మరొకరుంటారా? నా భర్త మనసు మారుతుందని పూర్తి విశ్వాసం నాకుంది. చూసారా, మేడంకి సార్ అంటే ఎంత ఇష్టమో. అందుకే మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోవాలి. మొదట వచ్చిన వారితోనే బంధం ముడిపడాలి. నీ మాటలు విన్న తర్వాత చాలా ముచ్చటేసింది. కాలక్రమేణా వచ్చిన మార్పుల ప్రకారం ప్రస్తుతం కొందరు ఆడవారు సహనాన్ని కోల్పోయి సంసారాలని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. నువ్వు మాత్రం ఇంకా కాపురాన్ని చక్కదిద్దుకోవాలనే అనుకుంటున్నావు. పురాణాల్లోని మహాసాధ్వులకు ఏమాత్రం తీసిపోవు నువ్వు. ఆనాటి సతీ సావిత్రి, అనసూయల వంటి పతివ్రతలు ఎలా ఆదర్శమో నువ్వు కూడా ఆ విధంగా ఆదర్శం. మీ జంటను ఎవరూ విడదీయలేరు. మీరు తిరిగి కలవడానికి అమ్మవారి కృప, అర్చన శ్రమ ఎలా ఉంటుందో నా వంతు సహాయం కూడా అంతే ఉంటుంది. గౌరమ్మ మాటిచ్చిందంటే తప్పకుండా నిలబెట్టుకుంటుందన్న నమ్మకం నాకుంది. వెంటనే మాట్లాడాలని సందేశం పంపించారు కదా, విషయం ఏంటో చెప్పండి స్వామి. నీకు తెలియకుండా నీ వెనక నీ నీడలా వచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారని మన మనుషులంతా అడవిని జల్లెడ పట్టారు. అయినా ఎవ్వరికీ కనిపించలేదు. చివరికి మన అమ్మవారిని ప్రాధేయపడగా చూపించింది. అవునా? ఎవరిది? ఓ బాలికొచ్చింది. 12 ఏళ్ల వయసుంటుంది. ఆ రూపంను చూపిస్తాను, చూడు.
నీ గురించి మన స్థావరం గురించి తెలుసుకుందామనుకున్న బాలిక ఈ బాలికే. ఈ బాలికకు మన వలన ఏం నష్టం జరిగిందని మనల్ని వెతుక్కుంటూ వచ్చిందో ఈ బాలిక వివరాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నీకెక్కడైనా తారసపడితే నాకు సమాచారం ఇవ్వు. నీకప్పుడప్పుడు దర్శనమిస్తూ నిన్ను ఇబ్బంది పెట్టిన రూపం కూడా ఇదేనా? కాదు స్వామి, నాకు కనిపించేది అవని కూతురు అక్షయ. దీని వివరాల గురించి తెలుసుకోవడానికి మీరు శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు. ఎలా తెలుసు? ఎక్కడుంటుంది? దీని పేరు అర్చన. ఇది ఓ అనాథ. గతంలో దీన్ని గుడి దగ్గర నుంచి వేదవతి తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంది. ముక్కు పుడక దొంగతనం విషయంలో ఇంటి నుంచి గెంటేశారు. అప్పుడు అవని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంది. అవని శ్రీకర్లను కలపడానికి తెగ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నా దగ్గర ఏవో దుష్టశక్తులున్నాయని అందరితో చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటుంది. మీరిచ్చిన తాయెత్తుని ఓ రోజు చూసి అనుమానించింది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు దీనికి వేదాలు తెలుసు. తాళపత్రాలను చదవగలుగుతుంది. సకల విద్యా కోవిదురాల్లాంటిది. అయితే నేను అనుమానించినట్టు ఈ బాలిక సామాన్యురాలు కాదు. ఈ బాలిక వెనక ఏదో శక్తి ఉండి ముందుకు నడిపిస్తోంది. నీ గురించి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలని అనుకుంటుందో, తన లక్ష్యమేంటో తెలుసుకుందా. నువ్వు ఆ బాలిక మీద నిఘా పెంచు. సమయమాసన్నమైనప్పుడు మొక్క నుంచి పువ్వుని తుంచినట్టు తుంచుదా. అలాగే స్వామి. నన్ను ఫాలో అయిన విషయం అవనికి చెప్పుండదు. చెప్పుంటే అవని మౌనంగా ఉండదు. నా దగ్గరకు వచ్చి అడుగుండేది. అవని శ్రీకర్లను కలపడం కోసం మాత్రమే నా గురించి తెలుసుకోవాలనుకుంటుందా, లేదా ఇంకేదైనా కారణం ఉందా? అసలు ఈ అర్చన ఎవరో ముందు తెలుసుకోవాలి. మేడం ఎందుకు అలా అరిచారు? పద వెళ్ళి చూద్దాం. అవని, అవని, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? ఏదైనా పీడకలు వచ్చిందా మేడం? ఏం జరిగిందో చెప్పు అవని.